కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇకపై హీరోగానే కంటిన్యూ అవుతారా? డైరెక్టర్ గా ఇక సినిమాలు తగ్గించేశారా? అసలు హీరోగా సెటిల్ అవుతాడేమో అని జనాలు అనుకోవడం వెనక రీజన్ ఏంటి? నిజంగానే హీరోగానే కంటిన్యూ అయితే మరి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాల పరిస్థితి ఏంటి? లోకేష్ కనగరాజ్ న్యూ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న డైరెక్టర్. ఇప్పటివరకు చేసింది 6 సినిమాలే అయినా ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్నారు. తన బ్రిలియంట్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలతో నార్త్ సౌత్ ఆడియన్స్ ని థ్రిల్ చేసిన లోకేష్ కనగరాజ్ కూలీ సినిమా తర్వాత డైరెక్షన్ ని పక్కన పెట్టి హీరోగా డెబ్యూ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అసలు హీరోగా ఎందుకు టర్న్ అయ్యారు అంటే రెమ్యునరేషనే అన్న టాక్ వినిపిస్తోంది. లోకేష్ కనగరాజ్ హీరోగా డెబ్యూ ఇస్తోన్న మూవీ డీసీ. సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ మూవీలో వామికా గబీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లిమ్స్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అయితే ఈ సినిమాకి రెమ్యునరేషన్ గా లోకేష్ కనగరాజ్ 35 కోట్లు తీసుకుంటున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. స్టార్ డైరెక్టర్ గా కూలీ సినిమాకి 50 కోట్లు తీసుకున్న లోకేష్ ఈ రేంజ్ లో పారితోషికం తీసుకోవడం అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. డైరెక్టర్ గా వరుసగా ఫ్లాపుల్లో ఉన్న లోకేష్ కి హీరోగా ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఇక హీరోగానే సెటిల్ అయిపోతారేమో అన్న టాక్ వినిపిస్తోంది. లోకేష్ కనగరాజ్ భారీ పారితోషికం న్యూస్ తో పాటు మరో రూమర్ కూడా ఫిల్మ్ సర్కిల్లో వైరల్ అవుతోంది. ఇకపై లోకేష్ హీరోగా కంటిన్యూ అయ్యే అవకాశమే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ గా తనకున్న ఇమేజ్ ని ఈ రకంగా వాడుకోవాలని లోకేష్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అయితే ఈ రూమర్స్ తో డిసప్పాయింట్ అవుతున్నారు లోకేష్ అభిమానులు. ఇప్పటికే పట్టాలెక్కాల్సిన ఖైదీ ప్రీక్వెల్ మూవీ ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రావాల్సిన సినిమాల పరిస్థితి ఏంటని డిస్కస్ చేసుకుంటున్నారు ఆడియన్స్.